26/4/2024 జనగాం జిల్లా జాఫర్గఢ్లో మా ఇల్లు ఆశ్రమంలో రంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఆశ్రమం నిర్వాహకులైన గాదా ఇన్నారెడ్డి గారు నిర్వహించడం జరిగినది. వధువు పూజారెడ్డి గారు, వరుడు శ్రీధర్ గారు. వీరి వివాహము రేగిడి తండా జనగాం జిల్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణాన్ని, ఆశ్రమం చుట్టూ ఉన్న కల్చర్ను చూస్తే చాలా విశాలవంతంగా ఉన్నది. శాంతినికేతన్ స్కూల్స్ అనేది ఎప్పుడూ ఉండేదంట. ఇప్పుడు గల్లీ గల్లీకైనాయి, కానీ అప్పట్లో ఒక విశాలమైన స్కూల్స్ ఆ విధంగా ఉన్నది ఈ ఆశ్రమం. మా ఇల్లు ఆశ్రమంలో ఒక 100-150 మంది పిల్లలు ఉంటారు. వారికి అన్నిటికీ తల్లిదండ్రుల ఇన్నారెడ్డి గారు వారి వైపు మాత్రమే అన్ని విధాలా చూసుకుంటారంట. ఈ పెళ్ళి ఆహ్వానం మేరకు SBMKS న్యూస్ ఛానల్ కూడా పోయింది. అక్కడ ఈ ఆశ్రమం చుట్టూ తిరిగి ఆశ్రమంలో ఆ ఆశ్రమం ముందు సర్కిల్లో మేరీమాత విగ్రహం, చుట్టూ చెట్లు. ఇగో రూమ్ చూడండి, ఎలక్ట్రానిక్ రూమ్ స్పెషల్గా. ఇది వరండా లాంటిది. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూశారు కదా. ఇక్కడ మా ఇల్లుకు సంబంధించిన బోర్డు కూడా ఉన్నది చూడండి. ఇది పిల్లలు తమ ఆటపాటలతోటి సాధించిన బహుమతులు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ సీల్స్. ఈ హాస్టలేనా ఇది క్లాస్ రూమ్. ఈ హాస్టలేనా బుజ్జి? ఏం చదువుతున్నావు పాప? 6th క్లాసా? ఫస్ట్ క్లాసా? ఏ ఊరు మీది? ఎక్కడ? వాళ్తేనమ్మా. ఇది అడ్మిన్ రూమ్, అడ్మినిస్ట్రేషన్ చేసుకోవటానికి. ఇందులో సారు వినయ్ గారు వారి ఫ్యామిలీతో దిగిన ఫోటోలు, పిల్లలతో దిగిన ఫోటోలు అన్నీ ఇందులో ఉన్నాయి. చూద్దాము ఒకసారి. ఇప్పుడు అందరూ పెళ్లి సందడిలో ఉన్నారు కాబట్టి పిల్లలు ఎవరు కనిపెడతలేరు. ఇక్కడ ఒక బుజ్జి ఆవుపడుతుంది. ఆ బుజ్జి నుంచి కొంత సమాచారాన్ని మనం తెలుసుకుంటాం. హాస్టలేనా? ఈ హాస్టలేనా? ఏ ఊరు బుజ్జి మీది? హైదరాబాద్. హాస్టల్ ఇది అంటున్నావు, మీ సొంతం? ఈయన ఎన్ని సంవత్సరాలే? 5 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటున్నావా? ఏం చదువుతున్నావమ్మా? ఇప్పుడు 10th. ఓకే. ఏం పేరు బుజ్జి? శ్రేయ. ఓకే ఓకే. ఎంతమంది ఉండరు బుజ్జి మొత్తం స్టాఫ్? 100 మంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? LKG నుంచా 3rd నుంచా? LKG నుంచి చూడరా? అంత చిన్నపిల్లలు ఇలా? ఓకే. ఇప్పుడు ఈ 10th అయిపోగానే మీరు వేరే హాస్టల్, వేరే హైదరాబాద్
ఇక్కడ ఎంతవరకు ఉంది ఎడ్యుకేషన్? అది మా ఇష్టం, మేము ఎంజాయ్. అది కాదమ్మా, 10th అయిపోయినాక ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా చెప్తారా? మేము స్కూల్స్కి బయటికి పోతాం. స్కూల్స్ బయటికి పోతారు, ఓన్లీ ఇది హాస్టల్. 100 మందేనా ఉంది? ఎవరు 500 మంది అన్నారు? 500 మంది ఉంటారు అన్నారు మొత్తం. అంటే ఇప్పుడు అందరు బయటికి వెళ్ళారు. ఆహా. కాపాడు పెళ్ళి